హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు, అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడా స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. తులారాశి వాళ్లకు చాలా వరకు యోగవంతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి, కొన్ని మినహాయింపుతో. అయితే ఏమిటి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి వీళ్లకు అని అన్నప్పుడు, ధనపరంగా కలిసి వస్తుంది, భూముల పరంగా వీళ్లకు అనుకూలవంతముగా ఉన్నాయి, శుభకార్యాల పరంగా వీళ్ళు ఆలోచనలు చేయవచ్చును, శుభకార్యాలు చేస్తారు. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు మొదలు పెట్టాలి అనుకుంటే కొంచెం కొత్తదనముగా ఆలోచనలు చేసి ఏం చేస్తే మేలు అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తదనుగుణంగా అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. కొత్త వాళ్ళు కూడా కలిసి వస్తారు కూడా వీళ్లకు. డబ్బులు ఆకస్మికముగా అనుకూలవంతముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది, వీళ్ళకు వస్తుంది. అయితే బంధువుల యొక్క రాక వలన కొంచెము చిన్నపాటి ఇబ్బందులు, వాళ్ళేదో ఒక మాట అనటము, కాస్త బంధువులు ఒకరిద్దరు దూరము కావటము, మాటల వలన చిన్నపాటి మాట పట్టింపులు అనేటువంటివి వస్తున్నాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఒకవేళ బంధువులతోనే అయినపోయిన వాళ్ళతో ఏదైనా బిజినెస్ లాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళది కూడా అనుకూలంగా ఇందులో ఉంది కదా అంటే వాళ్ళు కొంచెం ఒత్తిడి పెట్టి నాది నాకు ఇచ్చేసి నేను పోతాను, ఉండను అని అనుకునేటువంటి విధానముగా రావచ్చు అనేది ఉంది. ఇక రెగ్యులర్గా చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా యథావిధిగా మామూలుగా ఎక్కువ లాభాలు అనేటువంటివి లేకపోయినా ఎంతో కొంత లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉన్నది. వీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది సెంటిమెంట్ పెట్టుకొని ఉంటారు జీవితంలో. వాళ్ళ సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలముగా వెళితేనే వాళ్లకు యోగవంతముగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితముగా మేలు జరిగేటువంటి విధానముగానే ఉన్నది. అపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసుకుంటారు. ఇక మామూలుగా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు కుజుడు అది ఎవరిది? శుక్రుడి యొక్క స్థానం. ఇప్పుడు తులారాశి వాళ్ళకు కూడా తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు గనక వీళ్ళ జీవితాల్లో ఎక్కడున్నాడో ఒక్కసారి చూసుకుంటే ఆ వీక్షణ అనేటువంటిది కొంచెం అటు ఇటు ఉంటుంది. కాబట్టి కొంతవరకు యోగవంతమైనటువంటి ఫలితాలు అనూహ్యముగా వీళ్లకు ఒక మలుపు తిరిగే ఇది ఉంటుంది. ఆ మలుపు ఏమిటి అనేటువంటిది ఎవరెవరి వ్యక్తిగతమైన జాతకాలను బట్టి వాళ్లకు ఉంటుంది గాక. వీళ్ళు ప్రతి విషయంలోనూ కొంచెం ఆచితూచి 1-2 సార్లు ఆలోచన చేసి అడుగులు వేసే విధానంగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా రాజకీయ రంగంలో ఉండినా, సినిమా రంగంలో ఉండినా, ఇక వ్యాపార రంగంలో ఉండినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వ్యాపారాలు అంటే వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు ఒకటనేది ఏమిటి? అన్ని వ్యాపారమే కదా. అందుకని ఈ గుడ్డల వ్యాపారం, చిల్లర కొట్టు వ్యాపారం ఒకటని కాదు, మార్కెట్ వ్యవహారం కానీ అందరికీ అనుకూలవంతముగానే ఉన్నది. కొంతవరకు లాభాలు వచ్చేటువంటి విధానంగానే ఉన్నది కాక ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక తులారాశి వారికి దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురుగారు. వీళ్లకు దైవారాధన అనేటువంటిది వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అంటే లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది. ఇక
దిక్కుల విషయాలకు వచ్చేటప్పటికి నార్త్ తప్ప మిగతా ఏవైనా 3 వైపులా బాగానే ఉంటుంది. ఓకే. గుడ్డలు వేసుకునేటువంటి విధానానికి వచ్చేటప్పటికి ఏవైనా ఒకే రంగు అని కాకుండా 2, 3 కలర్లు కలిసినటువంటి రంగులు ఏ వేసుకున్నా వీళ్ళకి బాగానే ఉంటుంది కాక. సో చాలా బాగా చెప్పారు. తులారాశి వారికి కూడా బాగానే ఉందండి. మాసం అంతా ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక దైవారాధన విషయానికి వస్తే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కలర్స్ విషయానికి వస్తే మల్టీ కలర్ ఎక్కువగా రకరకాల కలర్స్ వాడే ప్రయత్నం చేయండి. అలాగే మీరు నార్త్ మినహా మిగిలిన అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు ఈ విషయం. ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. గురువుగారిని కలవాలి, గురువుగారితోనే జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారే మీతో మాట్లాడటం జరుగుతుంది, అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాలని చూసి పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.